Welcome students and competitive aspirants. Welcome to Ravi's GK channel. ఈ వీడియోలో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ది చెప్పుకుందాం. అది లేటెస్ట్గా జరిగినటువంటి ఎవరు మోర్ ఓవర్ కవర్ చేయనటువంటి అంశము. ఖచ్చితంగా మీకు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆ అంశము జనవరి 29, 2024లో న్యూస్లోకి రావడం జరిగింది. అదేమిటంటే WHO సర్టిఫికేట్స్. WHO సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. WHO అంటే మనందరికీ తెలిసిందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాన్నే మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని పిలుస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొట్టమొదటిసారిగా కొన్ని దేశాలకి కొన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వడం జరిగింది. ఒక ప్రక్రియని వాళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను ఆ సర్టిఫికేట్స్ దేనికి ఇచ్చారంటే ఎలిమినేటింగ్ ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ట్రాన్స్ ITPA చాలా ఇంపార్టెంట్. ITPA అంటే ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. అయితే ITFA ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ఆ దేశాలలోంచి ఎలిమినేట్ చేయడానికి, పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేసినందుకు గాను ఈ సర్టిఫికేట్స్ని 5 దేశాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించడం జరిగింది. ఆ 5 దేశాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి డెన్మార్క్ అనేటువంటి ఒక దేశము. రెండవది లిథువేనియా అనే దేశానికి. మూడవది పోలాండ్ అనేటువంటి దేశానికి. అలాగే నాలుగవది సౌదీ అరేబియా అనేటువంటి ఒక దేశానికి. అలాగే ఐదవది థాయిలాండ్ అనేటువంటి దేశానికి. మొత్తంగా ఈ 5 దేశాలకి పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేసి మార్కెట్లలో అమ్ముతున్నటువంటి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియని అద్భుతంగా అమలు చేసినందుకు ఈ 5 దేశాలకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సర్టిఫికేట్ని మంజూరు చేయడం జరిగింది. 5 దేశాల పేర్లని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మీకు అద్భుతం ఏమిటంటే 10 ఏళ్ల క్రిందటే డెన్మార్క్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్యాట్ ట్యాక్స్. కొవ్వు ఆధారిత వస్తువుల మీద పన్నులు విధించిన తొలి దేశం ప్రపంచంలో డెన్మార్క్. అందుకే డెన్మార్క్ సర్టిఫికేట్ పొందడం కూడా జరిగింది. అయితే ఇండస్ట్రియల్గా ఉత్పత్తి చేయబడిన ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వారు అద్భుతమైన కార్యకలాపాలని అమలు చేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి వాటి యొక్క దుష్ప్రభావాలని ప్రజలకి తెలియజేసే కార్యక్రమాలని అమలు చేయడం వలన ఈ సర్టిఫికేటు వారికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2018లోనే ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాలలో అంటే 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగాన్ని నిర్మూలించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ 2023 అయిపోయింది. కానీ ఏ దేశము 100% రీచ్ కాలేకపోయింది. అంతేకాదు 2018లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించాలన్న ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు రీప్లేస్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇనిషియేటివ్ రీప్లేస్. RE అంటే రివ్యూ. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉపయోగిస్తున్నారు ప్రపంచ దేశాల్లో అనేది రివ్యూ చేయడం. P అంటే
ప్రమోట్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ బదులు వాటి స్థానంలో ఆల్టర్నేటివ్గా వాడేటువంటి వాటిని ప్రమోట్ చేయడం. ఎల్ లెజిస్లేటివ్ చట్టాలని తీసుకురావడం. ఏ అసెస్ ఏ దేశంలో ఎంత ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగిస్తున్నారన్నది చేసుకోవడం. సి క్రియేటివ్ అవేర్నెస్ ప్రజలలో చైతన్యం తీసుకురావడం. ఈ ఎన్ఫోర్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనే రీప్లేస్ కార్యక్రమాన్ని 2018లో తీసుకురావడం జరిగింది. అయితే 2023లో ఒక 7 దేశాలు బెస్ట్ ప్రాక్టీసెస్ని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని నిర్మూలించడంలో మంచి కార్యక్రమాలని 2023లో ఒక 7 దేశాలు తీసుకొచ్చాయి. ఈజిప్ట్, మెక్సికో, మాల్డోవా, నైజీరియా, నార్త్ మాసిడోనియా, ఫిలిప్పైన్స్ అండ్ ఉక్రెయిన్ అనే 7 దేశాలు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని నిర్మూలించడానికి కొన్ని కార్యకలాపాలని మంచి కార్యకలాపాలని నిర్వహించినట్లుగా WHO ప్రకటించింది. అయితే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఇవి మనకి సాధారణంగా సెమీ సాలిడ్ అంటే లిక్విడ్ రూపంలో ఘన రూపంలో కనబడే లిక్విడ్గాను అలాగే ఘన రూపంలోనూ ఈ కొవ్వులు ఉంటాయి. అవి 2 రకాలుగా మనకి దొరుకుతాయి. ఒకటి ఇండస్ట్రియల్లీ ప్రొడ్యూస్డ్ పరిశ్రమల నుంచి ఉత్పత్తి చేయబడేవి. రెండవది నేచురల్లీ అక్కరింగ్ సాధారణంగా సహజంగా లభించేవి. అయితే ఇంటేక్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని అంటే ట్రాన్స్ కొవ్వు ఆమ్లాలు అంటారు. వీటిని తీసుకోవడం వలన హార్ట్కి సంబంధించిన డిసీజెస్ రావడం, హార్ట్ అటాక్స్తో మరణాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఫ్రైడ్ ఫుడ్స్లో ఎక్కువగా మనకి ఇవి ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలి. 53 దేశాలు అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నాయి ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని నిర్మూలించడంలో అని WHO తన నివేదికలో కూడా తెలపడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఐక్యరాజ్య సమితిలో భాగంగా 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయబడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే ఈ WHO ఏర్పాటు చేయబడింది కాబట్టే ఏప్రిల్ 7ని ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గ్యాబ్రియోస్ ఇథియోపియాకి చెందినటువంటి ఆయన ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. టెడ్రోస్ అధనామ్ గ్యాబ్రియోస్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5 దేశాలు మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. భారత్ ఎక్కడో దూరంగా ఉంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ నిర్మూలించడంలో. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.